ఉల్లిగడ్డలు పెట్టకూడదు రెఫ్రిజిరేటర్లో. రెఫ్రిజిరేట్ అయ్యి ఫస్ట్ చల్లదనం అవుతుంది కదా, కరెంటు పోగానే మళ్ళీ వేడవుతుంది కదా, అప్పుడు ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, అది విషం. నెక్స్ట్ అలాగే పొటాటోస్ ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు, ఆలుగడ్డలు, టొమాటోలు అసలు పెట్టకూడదు. అందరూ టొమాటోలు తేగానే 5 కిలోలు తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు, అసలు పెట్టకూడదు. తేనె పెట్టకూడదు. సిట్రస్ సంబంధించి నారింజ, నిమ్మ, బత్తాయి, ఆరెంజెస్, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని కూడా ఫ్రిడ్జ్ లోకి రానివ్వద్దు. అరటిపళ్ళు అసలు పెట్టకూడదు. అరటిపళ్ళు పెట్టకూడదమ్మా. ఒక ఆవిడ ఈ మధ్య పెడితే బాబా వచ్చారా నమస్కారం రండి, ఫ్రిడ్జ్ లో నుంచి అరటిపళ్ళు ఫ్రిడ్జ్ లో నుంచి అరటిపళ్ళు తీసి పెట్టింది. ఏంటమ్మా ఇవి మంచు పుష్పాలా అన్నాను. కాదు అరటి పళ్ళు అండి అంది. తోలు వచ్చి ప్లేట్ లో పెట్టి చక్కగా ముక్కలు చేసి తెచ్చింది. చల్లగా ఉన్నాయి. పెట్టద్దు ఫ్రిడ్జ్ లో. బనానా పెట్టకూడదు. నెక్స్ట్ తెలుసుకోండి. బ్రెడ్ పెట్టకూడదు. మస్క్ మెలాన్ పెట్టద్దు. వాటర్ మెలాన్ పెట్టొచ్చులేండి, మస్క్ మెలాన్ ఉంటది కదా, అది పెట్టకూడదు. అండ్ నెక్స్ట్ అలాగే గార్లిక్, వెల్లుల్లి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. అవకాడో పెట్టకూడదు. మనం ఏవైతే పెట్టకూడదు అన్ని పెడుతున్నాం కదా ఇప్పటి వరకు. చాలా వరకు అండి నాకు తెలిసి వస్తువు కావాలి అని అందులో చాలా పెద్దవి 5 feet అవి ఫ్రిడ్జ్లు కావాలి అని పేచీలు పెట్టి ఇన్స్టాల్మెంట్లో అయినా సరే, భర్తల్ని వేధించి అయినా సరే, అప్పు చేసి అయినా సరే 1-2 ఫ్రిడ్జ్లు కొనేసుకుంటారు ఆడవాళ్ళు. అయితే ఈ ఫ్రిడ్జ్ అనేటువంటి ఒక ఎలక్ట్రానిక్ వస్తువు మనకి ఎన్ని విధాల చక్కగా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి అంశాలు తెలియని చాలామంది కొనేసుకోవడం మాత్రం కొనుక్కుంటున్నారు. వాళ్ళు దాన్ని వినియోగించేప్పుడు ఏ వస్తువులు అందులో పెట్టాలి, ఏవి పెట్టకూడదు, ఏవి ఎందుకు పెట్టకూడదు, ఏవి అందులో పెడితే ముఖ్యంగా ఆహారానికి సంబంధించినవి తినే పదార్థాలు విషంగా మారతాయి, క్యాన్సర్ అనేటువంటి వ్యాధికి కారణాలుగా తయారవుతాయి అనేది కూడా తెలియని అజ్ఞానంలో చాలామంది ఉన్నారు అంటే అది వాస్తవం అండి.